हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदम् तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 84వ పాఠము. 84వ పాఠము 26/12/2023 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు. ఇదేంటంటే మనం ట్యూబ్ లో గాలి చాలా తగ్గిపోయింది. మనము వెహికల్ కి సంబంధించి అది 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా సైకిల్ అయినా ఆ ట్యూబ్ లో గాలి తగ్గేటప్పుడు కల్లా మళ్ళీ ఏం చేస్తాం? మనం గాలి కొట్టిస్తాం. గాలి ఎలా కొట్టిస్తాము? కొద్ది కొద్దిగా వెళుతుంటుంది, కంటిన్యూగా అన్నట్టు కాకుండా. అట్లాగా మనం ఇప్పుడు ఇది ఒకసారి 2 సార్లు 3 సార్లు ఇలా వరుసగా మనం ప్రతిరోజు చదువుతున్నాం కార్యక్రమానికి ముందు. ఇట్లా కొంచెం కొంచెం మనలోకి గాలి ఎక్కుతున్నట్టుగా. అప్పుడేమవుతుంది? దీనితో గాలి నిండుగా అయిపోయి మనము మన వెహికల్ ని చక్కగా నడుపుకోవటానికి వీలవుతుంది. ఇట్లా గాలి కొడుతున్నట్టుగా మనము భావించవచ్చు. అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుటాను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము.
గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టరీన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టరీన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టరీన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం ప్లానెటరీ ప్రళయకి సంబంధించి, అంటే బ్రహ్మ యొక్క ఒక రోజుకి సంబంధించి బ్రహ్మ యొక్క ఒక రోజుకి సంబంధించిన రాత్రి అది ఎలాగుంటుంది అంటే 1000 మహాయుగాల కాలము పాటు ఆ రాత్రి ఎలా కొనసాగుతూ ఉంటుంది అన్న దానికి సంబంధించి మనము చూస్తూ ఉన్నాం. రాత్రి మొదలవగానే ఏమవుతుంది, ఈ పంచభూతాలు ఒక దాంట్లోకి ఒకటి క్రమక్రమంగా ముడుచుకుపోతున్నట్టుగా అయిపోతుంది. ఒక దాంట్లోకి ఒకటి వెళ్ళిపోతా ఉంది. అంటే ఇంకొకటి ఇది మాయమైపోతుంది. పృథ్వీతత్వం మాయమైపోయి జలతత్వం మిగులుతుంది. జలతత్వం మాయమైపోయి అగ్నితత్వం, అగ్నితత్వం మాయమైపోయి వాయుతత్వం. అట్లా జరుగుతూ ఉండగా నిన్న దీనికి అనుగుణంగానే మనం ఇది అర్థం చేసుకోవడానికి ఎట్లాగా మాయమైపోతాయి ఇవి అంటే, మన కనెక్షన్ కట్ అయింది. కనెక్షన్ కట్ అయిందంటే మనకి మొత్తం ఈ స్పేస్ లో ఈ ఆకాశంలో ఆ నెట్ పనిచేయటం లేదా? నెట్ పనిచేస్తూనే ఉంది. తాత్కాలికంగా మన వరకు అట్లాగా ఆగిపోయింది అది. దాంతో మీకు మాకు ఇద్దరి మధ్యన అంతరం ఏర్పడింది. అంటే మనము ఈ వాయువు యొక్క గుణం ఏదైతే ఉందో స్పర్శము అంటుకొని ఉండుట, ఆ రూడిమెంటరీ క్యారెక్టరిస్టిక్ రూడిమెంటరీ ప్రాపర్టీ ఏదైతే ఉందో స్పర్శం, అది పోయింది. దాంతో ఒకళ్ళకి సంబంధం లేనట్టుగా అయిపోయింది. అట్లాగా అవుతుంది. ఇవి కూడా ఈ పంచభూతాలు కూడా అలా ఒక దాంట్లోకి ఒకటి కలిసిపోతూ చివరికి ఆకాశం మిగిలింది. వాయువు కూడా కలిసిపోయింది. ఎందుకంటే వాయువు యొక్క ఆ మూలమైనటువంటి రూడిమెంటరీ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ మూల గుణము స్పర్శము అది ఆకాశము మింగేసింది. ప్రస్తుతం చోటు మాత్రం ఉంది. ఆకాశ whose characteristic property and rudiment is sound. ఆకాశం యొక్క ఏంటి? కమ్,
అంటే దాని యొక్క శబ్దము దాని యొక్క రుడిమెంటరీ ప్రాపర్టీ, దాని మూలమైనటువంటి గుణము ఏంటది? శబ్దము. మొత్తం 4 ఈ శబ్దంలో ప్రస్తుతం ఉన్నాయి అన్నట్టుగా. మిగతా 4 ఎక్కడున్నాయి మరి? మొత్తం 5 కదా మనకి లెక్కలోకి వచ్చినాయి. స్పర్శము, రూపము, రసము, గంధము. ఈ 4 మరి ఏమైపోయినాయి? ఒక దాంట్లో నుంచి ఒకటి. గంధము ఎక్కడికి వచ్చింది? రసంలోకి వచ్చింది. గంధము రసము కలిసి ఎక్కడికి పోయింది? రూపంలోకి వచ్చేసినాయి. ఈ గంధము రసము రూపము కలిసి ఎక్కడికి వచ్చింది? స్పర్శంలోకి వచ్చింది. ఇప్పుడు గంధము, రసము, రూపము, స్పర్శము ఈ 4 కలిసి ఇప్పుడు ఎక్కడున్నాయి? శబ్దంలో ఉన్నాయి. శబ్దం ఒక్కటే ఇప్పుడు రాజ్యమేలుతూ ఉన్నది. చోటు ఒక్కటే ఉందన్నమాట. అంతకుముందు చోటుతో పాటు ఇవి కూడా ఉన్నాయి. మిగతా 4 కూడా ఉన్నాయి. ఇప్పుడు శబ్దం ఒక్కటే, అంటే ఆకాశం ఒక్కటే, చోటు ఒక్కటే అలాగా రాజ్యం వెళుతూ ఉన్నది. దాన్ని ఏమంటాము? నాదము అంటాము. రుడిమెంట్ ఈజ్ సౌండ్, ద వర్డ్. దాన్నే వర్డ్ అన్న పదంతో ఇబ్రూ భాషలో నాదము అనే ఉంది. నాదానికి సంబంధించిన పదము ఇంగ్లీష్ లోకి దాన్ని అనువాదం చేసేటప్పుడు కల్లా వర్డ్ అని వచ్చింది. వర్డ్ అంటే మనం మామూలుగా పదము లేకపోతే వాక్యము అన్నట్టుగా చెప్పుకుంటాం కదా. అందుకే మనం తెలుగులోకి బైబిల్ని అనువాదం చేసుకున్నప్పుడు ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అన్నదాన్ని ఏం చేసాము? ప్రారంభంలో వాక్యము ఉండెను. వాక్యము అన్న దాంతో మనం అనువాదం చేసాము ఆ వర్డ్ అన్న పదాన్ని. వాస్తవంగా ఏంటంటే శబ్దము అంటే నాదము. ఆక్యుపైస్ ద హోల్ కంటైన్మెంట్ ఆఫ్ స్పేస్. మొత్తం చోటంతా తన యొక్క ఆయువు పట్టైనటువంటి తన ఆస్తి ఏంటది? తనున్న ప్రాపర్టీ ఏంటి? తనకు గల ప్రాపర్టీ సౌండ్, నాదము. ఏమిటా నాదము? అది సైంటిస్టులు కూడా దాన్ని నిర్ధారించారు. అన్ని చోట్లకు వెళ్ళి, స్పేస్లోకి వెళ్ళి ఏంటి సౌండ్ వస్తుంది మొత్తం పరికరాలతో పరిశీలిస్తే ఓంకారంతో ధ్వనిస్తూ ఉందన్నమాట. సమస్త ఈ చోటంతా, ఆకాశమంతా దేనితో ధ్వనిస్తుంది? ఓంకారంతో ధ్వనిస్తోంది. అంటే మనం ధ్వనించటం లేదా? మనం కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఓంకారాన్నే ధ్వనిస్తోంది. మనం ఉచ్ఛ్వాసము ఓంకారంతోనే తీసుకుంటున్నాం, నిశ్వాసము ఓంకారంతోనే వదులుతున్నాం. అంటే దాని యొక్క మూలమైన ఆ శబ్దం ఏంటి? మనం ఉచ్ఛ్వాసం తీసేటప్పుడు సో అన్న శబ్దం ఆ పేకల నుంచి మనకి ఆ కంఠంలో ఉన్నటువంటి ఆ వాయు నాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండిటి మధ్యగా, పేకల మధ్యగా తిరగటి రాళ్ళు వంటివి అనమాట. వాటి మధ్యగా గాలి వెళ్తూ ఉంటుంది లోపలికి మనము పీల్చేటప్పుడు. అలా లోపలికి వెళ్ళేటప్పుడు శబ్దం ఒకటి ఉత్పన్నమవుతుంది, అది సో. అలాగే మనము గాలి వదిలేటప్పుడు, నిశ్వసించేటప్పుడు హమ్ అన్న శబ్దము ధ్వనిస్తూ ఉంటుంది. అది నిరంతరము అందరిలోనూ జరుగుతుంది, ప్రతి జీవిలోనూ. ఎందుకంటే స్పేస్లో ఎలాగైతే ఈ చోటంతా శ్వాసిస్తోంది కాబట్టి చోటులో ఉన్నటువంటి ప్రతి అణువు శ్వాసిస్తోంది. ఒకళ్ళు శ్వాసించి ఇంకొకళ్ళు శ్వాసించకుండా ఉండడానికి అవకాశమే లేదు. ఖనిజాలు శ్వాసిస్తున్నాయి, దాని పద్ధతులు అవి. వృక్షాలు శ్వాసిస్తున్నాయి, దాని పద్ధతులు అది. జంతువులు, మానవులు, ఇట్లా సమస్తము శ్వాసిస్తూనే ఉంది.
దేనికి అనుగుణముగా? ఈ చోటుకి అనుగుణముగా. ఈ చోటు ఎలాగా శ్వాసిస్తుంది? గ్రేట్ బ్రెత్, మహాశ్వాస ఒకటి ఈ సృష్టికి ముందు బయలువెడలింది, ప్రారంభించబడింది. మొత్తానికి సంబంధించిన వాడి యొక్క పురుషుడు ప్రకృతిగా వాళ్ళ నుంచి అది మొదలైంది. ఇప్పుడు ఈ సోహం, ఈ 2 పదాలు కలుపుకుంటే, 2 అక్షరాలు మనం కలిపితే దాంట్లోనే ఓంకారము గర్భితముగా ఉన్నది, దాగి ఉన్నది. సోహంలో సో అనే దాంట్లో అచ్చు తీసుకుని హల్లుని వదిలేస్తే, అలాగే హంలో అచ్చు తీసుకుని హల్లుని తీసేస్తే, అంటే రెండిట్లోనూ అచ్చుని మాత్రం మనం తీసుకుంటే ఏ పదం, ఏ అక్షరం వచ్చింది? ఓంకారం. సా ఓ, అక్కడ ఓ, హ సున్నా, ఇక్కడ ఓ సున్నా కలిపితే ఓంకారం. అంటే నిరంతరము అందరము ఈ సృష్టి సమస్తము చోటుతో సహా ఈ చోటులో ఉన్నటువంటి సమస్త అణువులు నిరంతరము ఏమిటి? శ్వాసిస్తోంది. ఎట్లా శ్వాసిస్తోంది? ఓ ఓ పీల్చేటప్పుడు అదే, వదిలేటప్పుడు అదే, అట్లా. సో ఇప్పుడు అటువంటి శబ్దంలో మనం ఉన్నాం. ఇప్పుడు శబ్దముగా ఆకాశము మొత్తము ఈ శబ్దము ఆవరించి ఉన్నది. ప్రస్తుత స్థితి అట్లా ఉంది. ఇదంతా దేనికి సంబంధించి చెప్పుకుంటాను? ప్లానెటరీ బ్రహ్మ యొక్క ఒక రాత్రి ఎట్లా జరుగుతోంది అన్న దానికి సంబంధించి మనము వివరాలు తెలుసుకుంటున్నాం. పంచభూతాల్లో 4 ఈ ప్రారంభభూతమైనటువంటి ఆకాశంలో కలిసిపోయినాయి. ఆకాశం ఒక్కటి మిగిలింది. తర్వాత ఏం జరిగింది? దెన్ ద ఆరిజిన్ నోమెనన్. నోమెనన్ అంటే నోమెనన్, ఫినామినన్ 2 పదాలు మనకి వస్తూ ఉంటాయి. ఫినామినన్ అంటే మనకి మన పంచేంద్రియాలకు అందేది ఏదైనా కానీ వ్యక్తమైంది, మన పంచేంద్రియాలకు అందుతుంది. చూడటానికి, వినడానికి, స్పర్శించడానికి, రుచి చూడడానికి, వాసన చూడడానికి, ఇట్లా ఈ 5 రకాలైనటువంటి మనకు అందుతున్నాయి అంటే అది వ్యక్తము. దాన్ని ఫెనామినన్ అంటాం. అట్లాగే మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అవ్యక్తం నుంచి వచ్చింది. ఇది రావడానికి ముందు మనకి తెలియదు, వచ్చిన తర్వాత కానీ మనకి తెలియదు. మనకి ఎప్పుడు తెలుస్తుంది? అది వచ్చిన తర్వాత, ఆ భావం మనకు కలిగిన తర్వాత. సడన్ గా మనకి చక్కటి సువాసనగా వస్తుంది, అంతకుముందు లేదు, భలే సువాసనగా ఉందే అంటాం. అక్కడెక్కడో అగరబత్తి వెలిగించుంటారు, లేకపోతే సెంటు స్ప్రే చేసి ఉంటారు ఆ పక్కన ఎక్కడో. అది నెమ్మదిగా ప్రయాణించి మన దగ్గరికి వచ్చింది. మన దగ్గరికి వచ్చాక మనకి తెలిసిన తర్వాత అప్పుడు మనకి ఆ మంచి సువాసన ఉంది అని మనం చెప్పగలుగుతాం. అట్లా దాన్ని ఫెనామినన్ అంటాం. మరి అంతకు ముందు ఉంది అది, మన దాకా రాకముందే అది బయలుదేరింది కదా. అట్లాగా ఉన్నదాన్ని ఏమంటామంటే నోమెనన్, అవ్యక్తం. కాబట్టి ఇప్పుడు దెన్ ద ఆరిజిన్ అంటే ఈ ఆకాశానికి కూడా ఆరిజిన్ ఉంది కదా. మరి ఆకాశం ఉంటే కదా శబ్దం ఉంది, శబ్దము ఆకాశము కలిసి ఒకటి. కాబట్టి ఈ ఆకాశము కన్నా ముందేంటుంది? దెన్ ద ఆరిజిన్ ఫెనోమెనన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. భూతాలన్నిటికీ, ఈ పంచభూతాలను ఏవైతే చెప్పుకుంటున్నామో దీని యొక్క ఆరిజిన్, దెన్ ద ఆరిజిన్ ఆఫ్ ద ఎలిమెంట్స్, ఈ భూతాది, ఈ 4 భూతాలు ముందు అది చెప్పుకుందాం మనం. డివోర్స్ సౌండ్,
the collective demiurges and the hosts of Dhyan Chauhans and all the existing elements are at once merged into their original. ఆకాశంతో సహా, చోటుతో సహా. అందుకే మనము మొట్టమొదటి ఆ స్టాంజాలోనే, మొదటి స్టాంజాలోనే, మొట్టమొదటి శ్లోకంలోనే అమ్మవారు నిర్దిస్తున్నారు. ఆ చోటు నిర్దిస్తుంది. స్పేస్ స్లంబర్, కునుకు తీస్తుంది. అంటే స్పేస్ కూడా కునుకు తీస్తుంది అని చెప్పుకున్నాం. ఈ 5 కూడా దీనికి ఆధారమైనటువంటి, దీనికి మూలమైనటువంటి దాంట్లో అలాగా ఉండిపోయింది. ఇక పంచభూతాలు లేవు మనకి కానట్టుగా. Then the origin of the elements, మూలస్థానమైనటువంటి, ఈ మొత్తం పంచభూతాలకి మూలస్థానమైనటువంటి ఆరిజిన్ ఏదైతే ఉందో, ఆ ఆరిజిన్ ఏం చేసింది? ఆ మూలస్థానము డెవవార్స్ సౌండ్, అది మింగేసింది. దేన్ని? సౌండ్. అంటే ఈ ఆకాశం యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో, రూడిమెంటరీ ప్రాపర్టీ, ఆ శబ్దాన్ని అది మింగేసింది. డెవవార్స్. మొత్తం మింగివేసింది అనమాట. డెవవార్స్, మింగివేయు, తినివేయు. స్వాలోస్ అప్, ఈట్ అప్ క్విక్లీ అండ్ హంగ్రీలీ. అంతకాలం 1000 మహాయుగాలు వేచి చూస్తా ఉన్నది. పగలంతా 1000 మహాయుగాలు గడిచింది కదా. 1000 మహాయుగాల నుంచి ఆ ఆరిజన్ ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఎప్పుడు వస్తాయా ఇది, ఎప్పుడు మింగేద్దామా అన్నట్టుగా. ఇప్పుడు వచ్చేసింది. ఇక ఆకాశం దగ్గరికి వచ్చేసింది. ఎట్లాగొచ్చింది? మిగతా 4టిని తనలో మింగి, తనలో నింపుకొని, ఇప్పుడు ఈ 5టిని, అంటే ఆకాశం ఒక్కదాన్ని, ఆకాశానికి సంబంధించిన సౌండ్, ఆ నాదాన్ని అది మింగేస్తే, అది ఒక్కటనే మింగలేదు. అది మొత్తం మిగతా అన్నిటినీ కలిపి మింగేసినట్టుగా అయిందనమాట. సౌండ్ కూడా వెళ్ళిపోయింది. నిశ్చల నేరవ నిశ్శబ్దం రాజ్యం వెళుతుంది. ఓంకారం కూడా లేదు అన్నట్టు. కలెక్టివ్ డెమియర్గాస్, ఆ సౌండ్ ని ఏ మాటతో మనం దీంట్లో చెప్తున్నామంటే కలెక్టివ్ డెమియర్గాస్, అర్జాస్. అంటే కలెక్టివ్, మనందరం ఇక్కడ ఒక 5గురమో 6గురమో ఉన్నాము, కలిపి ఒకటిగా ఉన్నాము ఇక్కడ. అట్లా ఏదైనా ఒక దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా ఏకముగా కూడి ఉంటాం అన్నట్టుగా ఉంటుంది. అట్లాగే కలెక్టివ్ డెమియర్గాస్, అది మనం డివైన్ ప్లాన్ లో ఏమి ఇచ్చారో ఒకసారి చూసి మనం మళ్ళీ దీంట్లోకి వద్దాం. డెమియర్గాస్ అనే పదం వచ్చినప్పుడు మనం 45-46 పేజీల్లో ఉందన్నమాట. It is on the hierarchies and the correct numbers of these beings invisible. అంటే మనకు కనపడలేదని అవి లేకుండా ఉండటం కుదరదు కదా. మనకు కనపడకపోయినప్పటికీ అవి ఉన్నాయి. మనకి ఎంతవరకు? పంచేంద్రియాల వరకే మనకి చూడగలుగుతాం.
మనము కొంత అతీంద్రియ శక్తులు లభించినప్పుడు దివ్య దృష్టితో మరి కొంత చూడగలుగుతాం. కానీ సమస్తాన్ని మనము చూడలేము కాబట్టి, మనము చూడలేము కాబట్టి సమస్తం లేదంటే కాదు కదా. ఇన్విజిబుల్ టువర్స్ మనకి అవి కనబడడం లేదు, కానీ అవి ప్రత్యక్షంగా మనం ఎట్లాగైతే ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నామో, ఒకళ్ళకొకళ్ళు మనకి తెలుస్తున్నామో, అవి కూడా అట్లాగే ఉన్నాయి. అయితే వాటిని మనం గమనించలేకపోతున్నాం. ఇన్విజిబుల్ టు us, these beings invisible to us except upon very rare occasions, that the mystery of the whole universe is built. ఇప్పుడు ఆర్జన్ దగ్గరికి వెళ్ళాం. ఈ సమస్త ప్రపంచ ఈ విశ్వము ఎట్లాగా నిర్మాణం చేయబడిందో అక్కడికి వెళ్ళాం మనం. అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. అంటే పంచభూతాలతో ఇదంతా నిర్మాణం అయింది. ఈ పంచభూతాలతోనే ఈ 7 లోకాలు ఏర్పడడం, 7 లోకాలు ఉన్న జీవులు, ఆ అణువులు పరిణమించడం, ఇదంతా జరుగుతోంది. ఇప్పుడు మొత్తం కలిపి ఈ పంచభూత 7 లోకాలు వెళ్ళిపోయినాయి, పంచభూతాలు వెళ్ళిపోయినాయి. ఇంకేం లేకుండా ఉంది అంటే అర్థం ఏంటి? వీటిని ఏవైతే నిర్మించారో, నిర్మాణం చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. యూనివర్స్ ఈజ్ బిల్ట్, హోల్ యూనివర్స్ ఈజ్ బిల్ట్. ఈ సమస్త విశ్వము తయారు చేసే చోటకి వచ్చామన్నమాట. ద సీక్రెట్ డాక్టరీన్ టీచర్స్ దట్ ద హోల్ యూనివర్స్ ఈజ్ రూల్డ్ బై ఇంటెలిజెంట్ అండ్ సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్ అండ్ పవర్స్. వాటిని మనము దేవతా గణాలుగా చెప్పుకుంటున్నాము. ఫోర్సెస్ అండ్ పవర్స్, శక్తులుగా, బలాలుగా, బలము, శక్తి, ఇటువంటితో అవి కూడా ఇంటెలిజెంట్ అండ్ సెమీ ఇంటెలిజెంట్. The powers are the 3 great classes or hierarchies known under the generalizing term of Dhyani Chauhans. మనం 10 classes of kingdoms గా ఉన్నాయి ఇవి ధ్యాని చౌహాన్స్. అవి అప్పర్గా ఉన్నటువంటి ఆ 3కి సంబంధించి 3 great classes. మిగతా 7 ఇప్పుడు మెర్జ్ అయిపోయి ఉన్నాయి. ఇక మిగతా 3 ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తూ ఉందన్నమాట. 3 great classes of hierarchies, ఆ పరిపాలక వ్యవస్థ ఏదైతే ఉందో, known under the generalizing term of ధ్యాని చౌహాన్స్. ధ్యాని చౌహాన్స్ అన్నామంటే అర్థం ఏంటి? ఒక పరిపాలక వ్యవస్థ, ఒక దేశానికి సంబంధించిన పరిపాలక వ్యవస్థ అన్నామంటే రాష్ట్రపతి నుంచి విలేజ్ లో ఉన్నటువంటి చిట్ట చివరి వాడు ఎవరైతే ఉన్నారో అంతవరకు దాంట్లో కలిసిపోయి ఉంటారు. మొత్తం అందరినీ కలిపి, అన్ని పోస్టులని కలిపి వాళ్ళందరినీ కలిపి పరిపాలక వ్యవస్థ అన్న మాటలో వచ్చేస్తుంది. అట్లా ధ్యాని చౌహాన్స్ అన్నామంటే ఈ 3 great classes, ఈ 3 వర్గాలుగా ఉన్నటువంటి, అంటే అప్పర్గా మనము ఉన్నతమైనటువంటి వర్గాలుగా, మొత్తము 10 వర్గాలుగా ఉంది. అది 10 దశలుగా. ఆ 10 వాటిల్లో మొదటి 3 ఏదైతే ఉందో అక్కడ ప్రస్తుతం ఉన్నాం మనం ఇప్పుడు. టు డైరెక్ట్ అండ్ గైడ్ ది సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్. మరి వీళ్ళు తయారు చేసే వాళ్ళకి సూచనలు ఇస్తుండాలి. మీరు అలాగ చేయండి, ఇలాగ చేయండి. ఆ సూచనలు అనుసరించి చేసేవాళ్ళు చేస్తుంటారు. చేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ముద్దుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఆలోచించలేరు. చేయటం వరకే వాళ్ళకి తెలుసు. కాబట్టి సూచనలు కావాలి వాళ్ళకి. ఆ సూచనలు ఇచ్చేవాళ్లే ఈ ధ్యాన్ చౌహాన్ కింగడం. అందులో 3 great classes. వాళ్ళ యొక్క సూచనల ఆధారంగా హూ డైరెక్ట్ అండ్ గైడ్ ద సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్, ఆల్సో కాల్డ్ బై a generalizing term the 3 classes are kingdoms of the elementals. దీన్ని మనము ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్, సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు అని ఇలాగ చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ అని ఏదైతే చెప్పామో దానికి సంబంధించింది ఎలిమెంటల్స్. ఈ ఎలిమెంట్స్ వేరు, అక్కడ ఉన్నటువంటి ఎలిమెంటల్స్ అది వేరు అన్నమాట.
Further, in regard to the building of the world, generally referred to as its creation by a creator. ఈ మొత్తం కూడా సృష్టింపబడుతుంది. ఎవరి ద్వారా? సృష్టికర్త, సృష్టించేవాడి ద్వారా. అంటే సృష్టికర్త ద్వారా సృష్టింపబడుతుంది. సృష్టింపబడుతుందంటే అర్థం ఏంటి? ఆ సృష్టిలో సృష్టికర్త తానుగా వచ్చి ఇక్కడ నిలబడుతున్నాడు. సృష్టిలో ఉన్న ప్రతి విభాగంలో తాను ఉంటున్నాడు. తాను లేకపోతే ఇక్కడ సృష్టి ఉండటానికి అవకాశం లేదు. వాడు సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఈ సృష్టి నిండా ఆయన వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ ఉన్నాడా లేదా? ఉన్నాడు. సృష్టికర్త ఉన్నాడు కాబట్టే ఇక్కడ ఇదంతా వ్యాపారం జరుగుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి పనులు కానీ, మాట్లాడుకుంటున్న మాటలు కానీ, ఆలోచనలు కానీ అంతా ఈ భూమి మీద నడుస్తుంది అంటే ఇక్కడ సృష్టికర్త ఉండబట్టి, మొత్తంలో ఆయన నిండి నిబిడీకృతమై ఉండబట్టి. మరి పంచభూతాలు దీంట్లో ఉన్నాయా లేదా? పంచభూతాలు ఇక్కడ ఉండబట్టి మొత్తం నడుస్తూ ఉంది ఇక్కడ. ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన నుంచే వచ్చినాయి. ఆ పంచభూతాల నిండా ఆయనే ఉన్నాడు. క్రియేషన్ బై ఎ క్రియేటర్. In esoteric philosophy, the demiurge or logos regarded as the creator. ఈ డెమిర్జెస్ ఏమంటామంటే క్రియేటర్. క్రియేటర్ అంటే ఒక్కడే ఉంటాడా? అదొక సమూహం. రాష్ట్రపతి ఒక్కడే ఉంటాడా? రాష్ట్రపతి అని మనం ఒకళ్ళం అంటాం, కానీ రాష్ట్రపతి అనగానే మొత్తం కలిపి వస్తుంది దాంట్లోకి. మిగతా ఆయన ఎవరి సహాయంతో ఇదంతా చేస్తున్నాడో, ఎవరెవరిని ఆయా పనుల్లో నియోగించి వాళ్ళని గైడ్ చేస్తూ, వాళ్ళని డైరెక్ట్ చేస్తూ ఏదైతే చేస్తున్నాడో మొత్తాన్ని కలుపుకొని క్రియేటర్ అంటాము. అట్లాగే రాష్ట్రపతి అంటాము. క్రియేటర్ అనగానే మొత్తం సమూహం అన్నమాట. సమూహం. Creator, regarded as the creator, is simply an abstract term, an idea like army. ఇంకా మనకి బాగా అర్థం అవ్వాలంటే ఆర్మీ అన్నాం. ఆర్మీ అనగానే ఒక వ్యక్తి కాదు కదా. ఆ ఆర్మీలో 3 రకాలైన విభాగాలు ఉన్నాయి. నేల మీద, నీటి మీద, ఆకాశంలో పోరాడే 3 విభాగాలు ఉన్నాయి. ఆ 3 విభాగాల్లో మళ్ళీ చిన్న జవాన్ మొదలుకొని మొత్తం ఆ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మొత్తానికి అధ్యక్షుడిగా ఉండేవాడు ఒకడు ఉంటాడు. ఆ విభాగానికి మొత్తానికి అధ్యక్షుడిగా. మధ్యలో ఎన్నో విభాగాలు, ఎన్నో రకరకాల విభజనలు, దాంట్లో ఎన్నెన్నో బెటాలియన్లు, ఈ మొత్తం కలిపి ఆర్మీ. ఒక చిన్న మాట అన్నాం మనం, 2 అక్షరాలతో ఉన్న, ఇంగ్లీష్ భాషలో అయితే 4 అక్షరాలతో ఉన్నటువంటి ఆర్మీ అన్నాం. కానీ మొత్తం ఎన్ని కలిపి వచ్చింది దాంట్లో. అట్లా క్రియేటర్ అన్నామంటే మొత్తం కలిపి. అట్లా మనము ఈ పురాణాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, వేదంలో కానీ, పవిత్ర గ్రంథాల్లో కానీ, ఈ సీక్రెట్ డాక్టర్లో కానీ పదాలు వచ్చినాయి అంటే అర్థం ఏంటి? మొత్తం సమూహంతో కలిపి ఉన్నది. దానికి సంబంధించిన పరిపాలక వ్యవస్థ మొత్తం టాప్ టు బాటం, అత్యున్నత స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు, చిట్ట చివరి దిగువ స్థాయి వరకు మొత్తాన్ని కలిపి ఆ పదం ఉపయోగిస్తాం. క్రియేటర్ అన్నామంటే అదే ఉదాహరణ. మనకి మొత్తం సమూహం కలిసిపోయింది దాంట్లో. ఎక్కడ వేరే క్రియేటర్తో సంబంధం లేనిది ఏమీ లేదు ఇక్కడ. మనందరము క్రియేటర్కి సంబంధించిన వాళ్ళం. క్రియేటర్ మనందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అది మొత్తం కలిపి క్రియేటర్, సృష్టికర్త. అట్లా ఒక పదం ఎంత విశాలమైనటువంటి అర్థాన్ని ఇస్తుందో చూడాలి. అట్లా చూడాలి మనం ఈ గ్రంథాలు చదివేటప్పుడు. అట్లా ముందు అలవాటు చేసుకుంటే అప్పుడు మనం ఎక్కడైనా ఇదే
ఈ మనకి పవిత్ర గ్రంథాల్లో, వేదంలో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, అన్ని జాతుల పురాణాల్లో ఉన్నటువంటి పదాలు ఇట్లాగుంటాయి అని అన్నాం మనం కదా. అంటే మనం భౌతికంగా ఉండవు అట్లాగా. మనం రోజువారీ మాటల్లో, రోజువారీ ఇవన్నీ లేదు ఇంకా. మిగతా మనకి ఎంతవరకు కనిపిస్తుందో, మన దృష్టి ఎంతవరకు ఉందో, మన మనసు యొక్క భావన ఎంతవరకు ఊహించగలదో అంతవరకే చూసుకోండి మనం. అవి కూడా అట్లాగే నిండి ఉన్నాయి. ఒక్కొక్క పదము కాదది. ఒక పదాన్ని ఉచ్చరిస్తున్నామంటే దాంట్లో ఈ మొత్తం కూడుకుని ఉంటాయి. సమూహము. ఆర్మీ అన్న పదమే మనం వాడుతున్నాం కదా. ఉదాహరణ మనకి ఆర్మీ అన్నాము భౌతికంగా. ఆర్మీ అంటే ఏంటి? మొత్తం కలిపి కదా. ఆ రక్షణ దళం ఏదైతే ఉందో, రక్షక దళం. As the latter is all the embracing term for a body of active forces or working units, soldiers, so is the demiurge, the qualitative compound of a multitude of creators or builders. demiurge అన్న పదం వచ్చిందంటే ఆర్మీ అన్న పదం లాగా మనం భావించాలి. ఆర్మీ అన్న పదం వచ్చిందంటే అర్థం ఏంటి? మొత్తం ఇవన్నీ కలిపి all embracing term for a body of active forces or working units, soldiers. సైనిక భటులు, రక్షక దళానికి సంబంధించిన వాళ్ళు. అందులో 3 విభాగాలు, మళ్ళీ ఒక విభాగం కాదు, నేల మీదే కాదు, నేల మీద, నీటి మీద, ఆకాశంలో, అట్లా 3 విభాగాలుగా ఉంది మనకి సైన్యము. అట్లాగే ఇది డెమిర్జ్ అన్న పదం వాడారు దీన్ని. డెమిర్జ్ అనగానే ద క్వాలిటేటివ్ కాంపౌండ్ ఆఫ్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ క్రియేటర్స్ ఆర్ బిల్డర్స్. సృష్టికర్తకి సంబంధించి క్రియేటర్ అంటే ఒక్కడే కూర్చుని లేడు అక్కడ. ఒక సమూహము అక్కడ పనిచేస్తుంది. ఆ మొత్తాన్ని కలిపి ఒకళ్ళ యొక్క అధీనంలో ఒక పరిపాలక వ్యవస్థ దేశం మొత్తానికి పనిచేస్తుంది, రాష్ట్రపతి యొక్క అధీనంలో. అట్లా further clarification of the terms logos and demiurge is provided. The secret doctrine admits a logos or a collective creator of the universe, a demiurgos, in the sense implied when one speaks of an architect as the creator of an edifice, whereas that architect has never touched one stone of it, but while furnishing the plan, left all the manual labor to the masons. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, ఈ డెమిర్జ్ ఏదైతే ఉందో అంటే క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, కలెక్టివ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, ఈ సమస్త విశ్వానికి నిర్మాణకర్తలు ఎవరైతే ఉన్నారో, సృష్టికర్త ఎవరైతే ఉన్నారో సమస్త విశ్వం సంబంధించి, ఏ డెమిర్గోస్ in the sense implied when one speaks of an architect as the creator of an edifice. ఒక భవనం కడుతున్నాం మనం. భవనం కట్టేటప్పుడు ఆ భవనాన్ని ఎవరు కడుతుంటారు? మ్యాసన్స్, తాపి పని వాళ్ళు కడుతుంటారు. ప్రతి ఇటుకని వాళ్ళు టచ్ చేస్తూ, ఇటుక మీద ఇటుక పేరుస్తూ, ఆ ఇటుక మధ్యలో సిమెంట్ని కలుపుకుంటూ, సిమెంట్తో దాన్ని బంధిస్తూ, అలా ఇటుక మీద ఇటుక లాగా పేరుస్తూ మొత్తం ఆ భవనాన్ని పూర్తి చేస్తారు మ్యాసన్స్. కానీ వీళ్ళు సొంతగా పూర్తి చేశారా దాన్ని? ఎప్పటికప్పుడు వాళ్ళకి సూచనలు ఇవ్వబడుతున్నాయి. ఈ విధంగా ఈ గది ఇంత కొలతతో ఉండాలి, ఇది ఇంత ఎత్తులో ఉండాలి అని అట్లా ప్రతిదీ ఒక ప్లాన్ ఇవ్వబడుతుంది ఒక ఆయనతో. ఆయనే ఆర్కిటెక్ట్, ద గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది యూనివర్స్, విశ్వశిల్పి అంటాం. ఆర్కిటెక్ట్ ఆఫ్ ద యూనివర్స్, విశ్వశిల్పి.
అట్లా ప్లాన్ వేసేవాడు ఎవడు ఇక్కడ ఇటుకలు పట్టుకోడు కదా వాడు. ఆ ఇటుక రాళ్ళు కానీ, ఆ గోడని కానీ, ఆ భవనాన్ని కానీ టచ్ చేయడు వాడు. కానీ వాడు లేకుండా ఈ భవనం లేదు. ఆ ప్లాన్ లేకుండా ఈ భవనం లేదు. అంటే మనం భౌతికంగా ఈ ఉదాహరణ చూస్తే, ఈ ఉదాహరణ ఎంతవరకు అంటే, ఇప్పుడు ఆర్కిటెక్ట్ దూరంగా ఉన్నాడు. ఆర్కిటెక్ట్ వేరు, భవనము వేరుగా ఉంది. ఈ భవనం కట్టిన వాళ్ళు వేరుగా ఉన్నారు. ఇట్లా వేరు వేరుగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ సృష్టి దగ్గరికి వచ్చినప్పుడు కల్లా మొత్తము ఒకడికి సంబంధించిన వాళ్ళే అన్ని చోట్ల ఉన్నారు. ఆ ప్లాన్ వేసేవాడు వాడిలో నుంచే ఈ పని వాళ్ళు వచ్చారు. ఈ పని వాళ్ళు వేరేగా ఎక్కడి నుంచో రాలేదు. మంచుగడ్డలు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీటిలో నుంచే వచ్చినాయి. నీరు మంచుగడ్డగా కట్టుకుంది. ఈ పంచభూతాలు ఎలాగొచ్చినాయి? ఒక దాంట్లో నుంచి ఒకటి రూపాంతరం చెందుతూ వచ్చినాయి. అట్లా ఈ సృష్టి దగ్గరకు వచ్చినప్పటికల్లా ఆ విధంగా ఉంటుంది. అయితే దాంతో మనము చెప్పడానికి ఇక్కడ అవకాశం తక్కువగా ఉంది కాబట్టి మనకు ఉన్న ఉదాహరణలన్నీ వేరు వేరుగా ఉన్నట్టు ఉంటాయి. కానీ పద్ధతి మాత్రం దాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఉదాహరణ మనం తీసుకుంటాం అన్నమాట. ఫర్నిషింగ్ ద ప్లాన్ లెఫ్ట్ ఆల్ ద మాన్యువల్ లేబర్ టు ద మేసన్స్. ఇది మాత్రం ప్లాన్ ఒక్కటి ఇచ్చి ఊరుకుంటాడు ఆర్కిటెక్ట్. మిగతా మాన్యువల్ లేబర్ ఏదైతే ఉందో, ఆ కట్టే పని ఏదైతే ఉందో అదంతా ఇక మ్యాసన్స్ ఆ తాపి పని వాళ్ళకి వదిలేస్తారు. ఇన్ అవర్ కేస్ ద ప్లాన్ వాజ్ ఫర్నిష్డ్ బై ద ఐడియేషన్ ఆఫ్ ద యూనివర్స్. సంకల్పం ఎక్కడ బయలుదేరింది? ఆ పరమాత్మలో బయలుదేరింది. ఐడియేషన్ ఆఫ్ ద యూనివర్స్, తాను పెక్కులు కావాలి అన్న సంకల్పం, అదే ఈ విశ్వ ఆవిర్భావానికి కారణమైంది. విశ్వము ఎందుకు వచ్చింది? విశ్వాన్ని మనం నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, తాను పెక్కులు కావాలని ఆ సంకల్పం బయలుదేరింది కాబట్టి దానికి అనుగుణంగా ఈ విశ్వం వచ్చింది. ఐడియేషన్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ ద కన్స్ట్రక్టివ్ లేబర్ వాజ్ లెఫ్ట్ టు ద హోస్ట్స్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ పవర్స్ అండ్ ఫోర్సెస్. అప్పుడు ఏమైంది? ఇంకా అక్కడి నుంచి ఈ ధ్యాన్ చౌహాన్స్ పరిపాలక వ్యవస్థ ప్రారంభమైంది. వాళ్ళు ధ్యానము ద్వారా నిరంతరం అవి ఎలాగా తయారు చేయాలి, ఎట్లాగా ఉండాలి, అవన్నీ వాళ్ళ యొక్క కాంటంప్లేషన్ ద్వారా, ధ్యానము ద్వారా ప్రసారం చేస్తూ ఉంటే దాన్ని అందుకొని ఈ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సెమీ ఇంటెలిజెంట్ ఫోర్సెస్, పవర్స్, ఆ శక్తులు, ఆ ప్రకృతికి సంబంధించినటువంటి ఆ శక్తులన్నీ కూడా రకరకాల శక్తులు, అవి దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా ఇవి తయారు చేసుకుంటూ క్రమక్రమంగా ఈ భూలోకానికి వచ్చినాయి. ఆ పై లోకాల నుంచి తయారు చేస్తూ ఒక్కసారిగా భూలోకం తయారు కాదు. భూలోకము చిట్ట చివరిది, భౌతికము అన్నది చిట్ట చివరిది. అందుకని ఆ సూక్ష్మం నుంచి, ఆ సత్యలోకం నుంచి తయారు చేస్తూ క్రమక్రమంగా సొలిడిఫై అవుతూ చిట్ట చివరికి ఈ ఘనస్థితి అయినటువంటి పృథ్వీ అయినటువంటి ఈ లోకానికి మనము తీసుకొస్తారు వాళ్ళు. అట్లాగా వాళ్ళు తయారు చేస్తున్నారు అలాగా. అండ్ ద కన్స్ట్రక్టివ్ లేబర్ వాజ్ లెఫ్ట్ టు ద హోస్ట్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ పవర్స్. హోస్ట్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ పవర్స్ ఒక సేన, ఒక గుంపు, సమూహం అన్నమాట హోస్ట్స్ అంటే. హోస్ట్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ పవర్స్ అండ్ ఫోర్సెస్. But that Demiurgus is no personal deity. That is an imperfect extra-cosmic god, but only the aggregate of the Dhyan Chauhans and the other forces. ఈ ధ్యాన్ చౌహాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ ఐడియేషన్ ఆఫ్ ది యూనివర్స్ ప్రసారం అవుతూ ఆ ధ్యానం ద్వారా ఎవరెవరైతే చేస్తున్నారో ఈ మొత్తాన్ని కలిపి డెమిర్జాస్ అన్న పదం వాడుతున్నాం. డెమిర్జాస్ అన్న పదం వచ్చిందంటే టోటల్ గా ఈ విశ్వం నిర్మాణం కోసం, ఈ బ్రహ్మాండం నిర్మాణం కోసం
ఈ సృష్టి సమస్త సృష్టి నిర్మాణం కోసం ఎవరెవరైతే ఉన్నారో అందరూ ఆ డెమి అర్జాస్ అన్న పదంలోకి వస్తారు. ఆర్మీ అన్న పదంలోకి చిట్ట చివరి అత్యున్నత స్థాయి నుంచి రాష్ట్రపతి నుంచి మొత్తం 3 వ్యవస్థలకి సంబంధించి ప్రధాన అధ్యక్షుడు మన రాష్ట్రపతి, ఈ సైన్యానికి సంబంధించి ఆయన నుంచి దిగువ స్థాయి పటాలంలో ఉన్నటువంటి చిన్న భటుడు వరకు అన్నట్టుగా, చిన్న జవాన్ వరకు మొత్తం కలిపి ఆర్మీ అన్నది ఎలాగైతే ఉందో అట్లా డెమి అర్జాస్ అన్న పదం వచ్చిందంటే ఇది టోటల్ గా అన్నమాట, సమస్తము కలిపి ఆ పదంలోకి వచ్చేసింది. ధ్యాన్ చౌహాన్స్ అండ్ ది అదర్ ఫోర్సెస్. సరే, the collective Demi Arjas and the hosts of Dhyan Chauhans and all the existing elements are at once merged into their original. The element అన్న దగ్గర the term elements must be understood here to mean not only the visible and physical elements but also that which Saint Paul calls elements, the spiritual intelligent potencies, angels and demons in their manvantaric form. ఇవి వ్యక్తం అవటానికి ఎవరైతే కారణమవుతున్నారో వాళ్ళు కూడా దీంట్లో కలిసిపోయి ఉంటారు. ఎలిమెంట్స్ అన్న పదంలో ఈ పంచభూతాలు ఇవి రావడానికి ఒకటి వస్తుంది అంటే, ఒకటి అక్కడ నిలబడి ఉంది అంటే దాన్ని తయారు చేసినోడు, దాన్ని నిలిపినోడు ఒకడు కావాలి. అలాగే దాన్ని లయం చేసేవాడు, మొత్తం ముగ్గురు అక్కడ కావాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే 3 తత్వాలు ఏదైతే ఉందో మనకి ఆ 3 అక్కడ నిలబడితేనే అక్కడ మనకి కంటికి ఒకటి కనిపిస్తుంది అంటే ఆ 3 దాంట్లో ఉండబట్టి నిర్మించిన వాడు అక్కడ ఉన్నాడు, దాన్ని స్థితి చెందించేవాడు ఉన్నాడు అక్కడ. తర్వాత కొంతసేపు నుంచి కొంతసేపు తర్వాత అది కనుమరుగయ్యేటట్టు లయం చేసేవాడు ఉన్నాడు అక్కడ. ముగ్గురు లేకపోతే ఆ వస్తువు మనకు అక్కడ ఎదురుగా కనబడదు. ఈ సృష్టిలో ఏది చూసినా మనము ఈ 3టితో కలిసి ఉన్నది. ఒకటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడున్నారు? ఎవరు? వాళ్ళ లోకంలో, బ్రహ్మలోకంలో బ్రహ్మ, వైకుంఠంలో విష్ణువు, కైలాసంలో శివుడు. అట్లా కాదు, ఇది మనము సంకేతంగా చెప్పుకుంటున్నాము, కానీ సర్వత్రా వ్యాపించి ఉన్నారు. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవన్నీ నడుస్తున్నాయి. మనం ఇదంతా దేంతో నిండి ఉన్నది? పంచభూతాలు ఎట్లాగైతే నిండి ఉన్నదో ఈ భౌతిక ప్రపంచం అంతా, అలాగే ఆ ముగ్గురుతో కూడా నిండి ఉన్నది. And all the existing elements are at once merged into their original. ఆ కాస్మిక్ ఐడియేషన్ అనేది ఏదైతే ఉందో, ప్రకృతి పురుషుడికి ముందున్న సంకల్పం తర్వాత కదా ప్రకృతి పురుషుడు వచ్చారు. సంకల్ప స్థాయిలో మెర్జ్ అయిపోయారు, మొత్తం ఒరిజినల్ ఆరిజిన్ గా మారిపోయింది. ఆరిజిన్ మూలము. ఇక దాని తర్వాత ఇంకా మనం లెక్క పెట్టడానికి ఇక ఉండదు మనకి. ఆ పరమాత్మ తత్వంలోకి వెళ్ళిపోయాం. నారాయణుడు అంటాం దాన్ని, భాగవతం ప్రకారము నారాయణుడు. ఆ నారాయణుడు యొక్క దశలోకి వెళ్ళిపోయేటప్పుడు కల్లా ఎవరు అక్కడికి వెళ్ళినా నారాయణుడు అయిపోతారు. ఇంక విడదీయటానికి లేదు. ఇక చూసేవాడుగా ఉండడు అక్కడ, ఇంకా చూడబడేదిగా ఉండదు అక్కడ. నారాయణుడే అక్కడ ఉంటాడు.
మళ్ళీ అక్కడి నుంచే ఈ సమస్తము ప్రభవిస్తుంది బయటకి. ఆ సృష్టి సంకల్పం నుంచి ఇక మళ్ళీ మిగతా అన్ని బయటికి క్రమక్రమంగా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. సో ఆరిజన్ అంటే నారాయణుల్లో మెర్జ్ అయిపోయింది మొత్తం. అట్ వన్స్ మెర్జ్డ్ ఇంటూ దేర్ ఒరిజినల్. ఒరిజినల్ అంటే అసలు స్థితి ఏదైతే ఉందో, వాస్తవ స్థితి, మనం ఇప్పుడంతా అనుభవించింది అనేకత్వ స్థితి, భిన్నత్వ స్థితి. ఇప్పుడు ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోయాం. ఇది ఒరిజినల్ అంటే అర్థం ఏంటి? ఏకత్వ స్థితి. ఆ ఏకత్వ స్థితిలోకి మొత్తం సమస్త సృష్టి అంటే ప్రళయ స్థితిలో ఉండేటప్పుడు కల్లా ఏం జరిగింది? మనము క్రమక్రమంగా నిద్రపోయాం. మన నిద్రనే గుర్తుకు తెచ్చుకోండి. ఉదాహరణకి ఏం జరిగింది నిద్రపోయినప్పుడు? ముందు పడుకున్నాం మంచం మీద, లైటు ఆపాము. చీకట్లో కొంతమంది ఉండటం ఇష్టం లేక బెడ్ లైట్ వేసుకుంటారు. ఇక నెమ్మదిగా ఏదో ఆలోచిస్తుంటాం, అటు చూస్తుంటాం, ఇటు చూస్తాం. గది ఉంటుంది, గదిలో వస్తువులు ఉంటాయి, మంచం ఉంటుంది, మంచం మీద పడుకున్న మనం ఉంటాం, దుప్పటి ఉంటుంది. ఇవన్నీ మనకి తెలుస్తూనే ఉంటుంది. ఇక కొంచెంగా నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. పూర్తి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాం. ఎవరు ఉన్నాం ఇంకక్కడ? లేరు, ఎవ్వరు లేరు. ఉంటే గాఢ నిద్ర కాదు కదా, మెలకువగా ఉన్నట్టు అవుతుంది. ఆ గాఢ నిద్ర ఏదైతే ఉందో మనం ఆ గాఢ నిద్రని అనుభవిస్తున్న స్థితి ఏదైతే ఉందో, అది ఇప్పుడు ఈ ప్రళయ స్థితిలో సమస్తము ఏకమైపోయింది. ఒరిజినల్ గా మారిపోయింది. ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోయింది మొత్తం. మనం ఎట్లాగైతే నిద్రలో ఆ ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోయాము, చెప్పడానికి ఏమి లేదు. నేను నిద్రపోతున్నానని చెప్పడం కుదరదు. ఇక మెలకు వచ్చిన తర్వాత భలే నిద్ర పట్టిందండి అంటాము. ద ప్రైమరీ ఎలిమెంట్ కాన్షియస్నెస్, ఆ ప్రజ్ఞ, combined with tamasa, a spiritual darkness, is itself disintegrated by Mahat, the universal intellect, whose characteristic property is buddhi, and earth and Mahat are the inner and outer boundaries of the universe. ఆ ఎలిమెంట్స్ అన్ని అవన్నీ ఏంటి? సెయింట్ పౌలు వాటిని ఎట్లాగా ఉదాహరించాడంటే, మన బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సెయింట్ పౌలు ఈ ఎలిమెంట్స్ గురించి చెప్తూ ద స్పిరిచువల్ ఇంటెలిజెంట్ పొటెన్సీస్. ఎలిమెంట్స్ ఏంటి? తమలో బీజప్రాయంగా ఉన్నటువంటి శక్తులు, ఆధ్యాత్మికంగా, అలాగే ఈ సృష్టి నిర్మాణానికి సంబంధించిన విజ్ఞానంతో ఉన్నటువంటి ఆ శక్తులు అవేంటవి? ఏంజల్స్ అండ్ డెమన్స్. 2 రకాల విరుద్ధ శక్తులు ఉన్నాయి కదా మనకి, దేవతలు, రాక్షసులు. ఒకటి కేంద్రం నుంచి పరిధికి, ఒకటి పరిధి నుంచి కేంద్రానికి. కేంద్రం వైపు ఒకటి, కేంద్రం నుంచి బయటకి ఒకటి. అది నిరంతరము ఆ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అట్లా జరుగుతుంటేనే ఈ సృష్టి అలాగా నిలబడి ఉన్నది. ఇన్ దేర్ మన్వంతరిక్ ఫామ్. అది ఎప్పుడు? మన్వంతరముగా ఉన్నప్పుడు, అంటే సృష్టి స్థితిలో ఉన్నప్పుడు. ఇక ఆ తర్వాత ప్రళయ స్థితిలోకి వచ్చినప్పటికల్లా మొత్తం మెర్జ్ అయిపోయింది, మొత్తం కరిగిపోయింది. దేంట్లోకి? ఆరిజిన్లోకి కరిగిపోయింది, ఆరిజిన్ గా మారిపోయింది. అంటే స్వస్థితిలోకి వెళ్ళిపోయినాయి, మొత్తం ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోయినాయి.
ద ప్రైమరీ ఎలిమెంట్ కాన్షియస్నెస్, అంటే ఈ ఎలిమెంట్స్ కి ఇంకా ఆధారం ఏంటుంది? కాన్షియస్నెస్, ప్రజ్ఞ, ఆ చైతన్యం. కంబైన్డ్ విత్ తమసా, స్పిరిచువల్ డార్క్నెస్, ఈజ్ ఇట్ సెల్ఫ్ డిసింటిగ్రేటెడ్ బై మహత్. డిసింటిగ్రేటెడ్ బై అంటే భాగాలుగా విడదీయటం అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి అనుకోండి, ఒక వస్తువుగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది, వస్తువుగా మనకి కంటికి కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ కొన్ని వందల వేల భాగాలతో కలిసిపోయి ఉన్నప్పుడే అది అలాగ నిలబడుతుంది. మన దేహమే తీసుకుని కొన్ని కోట్ల అణువులతో తయారైంది అది. అవన్నీ ఒకదానికొకటి కలిసి ఉండడం వల్ల ఈ దేహం పనిచేస్తూ ఉంది. ఎప్పుడైతే అది డిసింటిగ్రేట్ అంటే ఒకదానికొకటి స్పర్శ లేదు, ఇక స్పర్శ లేకపోయేటప్పుడు కల్లా విడిపోయినాయి అంతే. పక్కన తనున్నాననేదే మర్చిపోయింది అనమాట. ఆరిజిన్కి వెళ్ళిపోయింది కదా, ఏకత్వ స్థితికి. మొత్తం శిథిలం అయిపోయింది, దేహం రాలిపోయింది, అలా ఎక్కడికక్కడ శిథిలం అయిపోయింది. మనకి సినిమాల్లో చూపిస్తుంటారు, ఒక్కసారిగా అలాగా అణువులుగా మారిపోయింది. అలాగా అంటే మనం ఒక బొమ్మ తయారు చేస్తే ఆ బొమ్మ మళ్ళీ మొత్తం విడిపోతే ఎలాగైతే ఆ బొమ్మ అదృశ్యం అయిపోతుందో అట్లాగా అయిపోతుంది అనమాట. డిసింటిగ్రేటెడ్, పొడిగా రాలిపోవటం అనమాట. అణువులను విచ్ఛేదించు. ఇవి కలిసి ఒకటిగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తోంది, పనిచేస్తోంది ఈ దేహం కానీ వస్తువు కానీ ఏదైనా సరే. ఇక ఇప్పుడు అది లేదు, వస్తువు మాయమైపోయింది. ఎందుకంటే అణువులన్నీ దేనికి దానికి చిన్న భిన్నం అయిపోయినాయి. ఒరిజినల్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఆరిజిన్ ఏకత్వ స్థితిలోకి వెళ్ళిపోయినాయి, డిసింటిగ్రేటెడ్. Disintegrated by Mahat, the universal intellect, whose characteristic property is buddhi. ఇంకా పూర్తి కాలేదు ఇది మనకి. ఇట్లా ఒక దాంట్లో నుంచి ఒకటి మింగటం. ఆకాశంది శబ్దం ఈ ఎవరు మింగేశారు? ఈ ఆరిజిన్ గా, ఈ ఎలిమెంట్స్ గా ఆరిజిన్ ఏదైతే ఉందో అది మింగేసింది ఈ శబ్దాన్ని. ఇంకా ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజ్ఞని, దాన్ని కూడా మింగేసింది ఈ మహత్ అన్నది, యూనివర్సల్ ఇంటెలెక్ట్. దాని యొక్క ప్రాపర్టీ ఏంటి? బుద్ధి, ఆ విజ్ఞానమయ కోశం అనమాట. ఆ విజ్ఞానమయ కోశానికి ఆయువు పొట్ట ఏంటి? బుద్ధి. ఆ బుద్ధిని కూడా మింగేసింది. అంటే మహత్, ఆ మహత్ లోకం కూడా వెళ్ళిపోయింది అనమాట. బుద్ధి అండ్ ఎర్త్ అండ్ మహత్ ఆర్ ద ఇన్నర్ అండ్ అవుటర్ బౌండరీస్ ఆఫ్ ద యూనివర్స్. వీటికి సంబంధించి మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ప్రళయ స్థితిలో ఇవన్నీ లేవండి అని చెప్పడానికి ముందు ఉన్నది ఇలాగ ఉందండి అని ఏర్పాటు చెప్పుకోవాలి. మనం ఏర్పాటు చెప్పుకోవాలి. ఆ ఉన్న ఏర్పాటు క్రమక్రమంగా లేనిదిగా ఎలాగవుతుంది, ఉన్న ఏర్పాటు లేనిదిగా ఎలాగా మారుతుందో ఈ ప్రళయ స్థితిలో అది చెప్పుకుంటాం. అంటే రెండు స్థితులని గురించి మనము చెప్పుకున్నట్టు అయింది. ఇప్పుడు అటు ప్రళయ స్థితిలో, ఇటేమో సృష్టి స్థితి. సృష్టి స్థితిలో అసలు ఎలాగా వచ్చింది ఇదంతా. మరి ఈ పంచభూతాలు కలిసిపోయి ఆరిజిన్లో కలిసింది అని అంటే అర్థం ఏంటి? అంటే మనం ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. ఇక మనం ఈ మనం
ఆ స్థూలం దగ్గర నుంచి, పృథ్వీ తత్వం దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి. ఉన్న స్థితిని మనము చెప్పుకోవాలి. ఆ ఉన్న స్థితి అంటే సృష్టి స్థితి ఎలాగ ఉందో చెప్పుకుంటూ, అది క్రమక్రమంగా ఎలాగా ఏకత్వంలోకి వెళ్ళిపోతుందో, ఆ ఆరిజిన్‌గా ఎలా మారిపోతుందో అది చెప్పుకోవాలి. అది 2 స్థితుల గురించి చెప్పుకోవాలి ప్రళయం గురించి చెప్పినా గాని. అందుకని ప్రళయంతో మొదలుపెట్టారనమాట దీన్ని. అదే మనకి ముందు ఆ సృష్టి స్థితి గురించి మొదలుపెట్టి ఉన్నారనుకోండి, అదొక్కటే వస్తుంది మనకి. ఇంకా ప్రళయ స్థితి రాదిక అది. ఈ ప్రళయ స్థితి వల్ల 2 స్థితులను ఏకకాలంలో మనం తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అందుకని ప్రళయ స్థితితో ఈ గ్రంథం మొదలైంది. ఏదైనా అట్లాగే మొదలవుతుంది. భాగవతం కృష్ణుడి యొక్క నిర్యాణంతో ప్రారంభమైంది. ఇట్లా ఉంటాయన్నమాట. ఓకే. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.